అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్యకు ఎంత శక్తి అయితే ఉంటుందో అమావాస్య ముందు రోజుకు కూడా అంతే శక్తి ఉంటుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజున మరియు పౌర్ణమి రోజున మీ కష్టాలు తీరాలని లక్ష్మీదేవిని నియమనిష్టలతో ప్రత్యేకంగా ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి ఈ చిన్న మూటను ఆ తల్లి పటం ముందు పెడితే ఆ తల్లి ప్రసన్నమై మీకు డబ్బును ప్రసాదిస్తుంది. ఆర్థిక పరంగా మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అప్పులు చేయవలసిన అవసరమే రాదు. మనలో చాలామంది చాలా అప్పులు చేసి ఆ అప్పులను తీర్చడానికి కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తూ ఉంటారు. ఎవ్వరూ కూడా కావాలని అప్పులు చేయరు. పరిస్థితుల ప్రభావం వల్ల అప్పులు చేయవలసి వస్తుంది. ఆ అప్పులు తీర్చడానికి రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడిపోతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా అప్పులు చేయకుండా జీవించాలని ఆశపడతాడు. అప్పుల వల్ల మనిషి మనశ్శాంతిగా జీవించలేడు. ఆ అప్పు తీర్చే వరకు తన తలపై ఏదో పెద్ద భారం ఉందని భావిస్తారు. ప్రశాంతంగా కుటుంబంతో సమయం గడపలేడు. అప్పుల కారణంగా కుటుంబంలో కూడా గొడవలు చెలరేగిపోతూ ఉంటాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఎవ్వరూ కూడా సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలగాలని కోరుకోరు కదా. అప్పులు మనిషి యొక్క జీవితాన్ని, ఆ మనిషి యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఒకవేళ మీరు కూడా తీరని అప్పులు చేసి బాధపడుతూ ఉన్నట్లయితే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి పూజించి ఈ చిన్న మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు కట్టి పెట్టండి. ఆ తల్లి అనుగ్రహం కలిగి మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎదుగుదలను చూస్తారు. ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల బాధలు కాదు, ఇప్పటి వరకు రాని లోన్స్ కూడా వస్తాయి. వ్యాపారంలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా కలిసి రాని వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, అమావాస్య ముందు వచ్చే మంగళవారం లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు మన సొంతమవుతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని, గుమ్మాన్ని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా పువ్వులను పెట్టి ఉంచాలి. గుమ్మంపై పువ్వులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. తలకు స్నానం చేసి ఎర్రని దుస్తులను ధరించాలి. మంగళవారం ఎర్రని దుస్తులను ధరించటం శుభప్రదంగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేసే మగవారు కానీ ఆడవారు కానీ ఎర్ర రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజలు చేస్తే మీ కోరికలు చాలా త్వరగా తీరుతాయి. ఇక పూజ గదిలోనికి లక్ష్మీ ప్రతిమను చక్కగా పువ్వులతో అలంకరించండి. కమలం పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమకు ఎర్ర రంగు గులాబీలు లేదా ఎర్ర రంగు మందారాన్ని సమర్పిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. తర్వాత ఒక ఎర్ర రంగు క్లాత్ను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అస్సలు వాడని క్లాత్ను తీసుకోండి, లేదా జాకెట్ పీస్ ఉంటుంది కదా, అది ఒకటి రెడ్ కలర్లో ఉన్నది తెచ్చుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న ఏ వస్తువైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు ఒకవేళ జాకెట్ పీస్ను తీసుకుంటే దానిని సగానికి కట్ చేయండి. ఆ కట్ చేసిన సగాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఆ తర్వాత 11 యాలకులను తీసుకోండి. మంచివి తీసుకోండి. మీ ఇంట్లోనివైనా సరే పర్వాలేదు, మీరు బయట నుండి కొని తెచ్చుకున్నా పర్వాలేదు. 11 యాలకులను తీసుకొని వాటిని ఆ ఎర్ర రంగు క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఆ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి. అలాగే ఒక ఎర్ర రంగులో ఉండే పువ్వును కూడా వేయండి. గులాబీ పువ్వు వేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా ఆ క్లాత్లో కొంచెం గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చెడును లాగేసుకుంటుంది. వీటన్నిటినీ వేసి మూట కట్టండి.
కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఆ తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత దీపం ప్రమిదలకు ఆ ఎర్రమూటకు అక్షింతలతో పూజించండి. ధూపం చూపించండి. ఆ ధూపాన్ని ఎర్రమూట క్లాత్ దగ్గర కూడా పెట్టండి. ధూపమంతా కూడా ఆ మూటకు పట్టాలి. ఆ తర్వాత పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ ఎర్ర రంగులో ఉన్న ఏదైనా పదార్థాన్ని కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యాన్ని సమర్పించి 3 సార్లు ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని జపించి హారతిని ఇవ్వండి. ఈ మంత్రాన్ని జపించటం వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది. ఇలా ఎర్ర క్లాతులో 11 యాలకులు మరియు గల్లులుప్పు వేయటం వల్ల ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అస్సలు తీర్చలేము అని అనుకున్న అప్పులు కూడా తీరిపోతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఇలా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి ఎర్రమూటను సమర్పిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం. యాలకులను పరిహారంలో ఉపయోగించటం వల్ల డబ్బు విపరీతంగా పొందుతారు. యాలకులకు ధన ఆకర్షణ శక్తి ఉంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. డబ్బు ఒక్కటి ఉంటే మనిషి జీవితానికి దేనికి లోటు అనేది ఉండదు. డబ్బులు ఉంటే ప్రపంచాన్నే గెలవగలుగుతాము. కొన్ని బంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారికే సమాజంలో పేరు గౌరవము దక్కుతాయి. మరి మీకు కూడా చేతి నిండా డబ్బులు, మీ గల్లా పెట్టి నిండా డబ్బు ఉండాలి అంటే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఎవరైతే మాకు అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నాయి, అప్పుల సమస్యలతో కూరుకుపోయి ఉన్నాము, మా జీవితం మొత్తం సమస్యలతో చుట్టుముట్టి ఉంది, ఎలాగైనా సరే ఈ సమస్యల నుండి బయటపడాలని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు పూర్తి విశ్వాసంతో లక్ష్మీదేవిపై నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద అప్పైనా సరే ఈ చిన్న మూట తొలగిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులు తీరటమే కాదు, అప్పు తీసుకునే మీరు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అయితే మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తే మంచిదని, ఆ తల్లి అనుగ్రహం త్వరగా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. వీలైన వారు ఈ పరిహారాన్ని చేసి ఉపవాసం కూడా చేయండి. వీలు కాని వారు పరిహారాన్ని చేసి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకోండి. ఈ పరిహారం అమావాస్య ముందు వచ్చే మంగళవారం చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసే ఈ పరిహారం చేయాలి. లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించి ఈ పరిహారాన్ని చేస్తే ఆ తల్లి మీరు కోరుకున్నంత సంపదను ఇస్తుంది. కాబట్టి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు, ఇక ఎప్పటికీ ఈ అప్పును నేను తీర్చలేను అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు పెట్టి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి. రేపు మంగళవారం, అమావాస్య ముందు రోజు, విపరీత శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు ఒక ఆకును కాల్చితే మీ కోరికలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని అన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మంగళవారం ఈ ఆకును కాల్చండి చాలు, మీ జీవితం చక్కగా మారిపోతుంది. నిజానికి ఈ ఆకు ఎంతో విశేషమైనది. గ్రహాల అనుగ్రహం కలగాలన్నా, నవగ్రహాలు అనుకూలంగా ఉండాలన్నా మంగళవారం ఈ ఆకును కాల్చండి. మరి ఆ ఆకు ఏమిటంటే కరివేపాకు. కరివేపాకు అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీరు ఏవైతే కోరికలు కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి. జాతకంలో ఉండే ఎన్నో రకాల ఇబ్బందులు తొలగుతూ ఉంటాయి. కరివేపాకు గురించి అందరికీ తెలుసు. ఇది ఆయుర్వేద పరంగా కూడా మనకు ఎంత మేలు చేస్తుందో ఈ పరిహారం ద్వారా కూడా అంతే మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. కరివేపాకు చాలా విశేషమైనది. కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. కొంతమంది ఇంటిలో తప్పక కరివేపాకు చెట్లను పెంచుతూ ఉంటారు. ఎందుకంటే కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ రాదు, భూతాలు ప్రేతాలు ఇంట్లోకి రాకుండా కరివేపాకు చెట్టు అడ్డుకుంటుంది. ఈ కరివేపాకు చెట్టు తూర్పు వైపున ఉంటే ఇంకా చాలా మంచి ఫలితం కలిసి వస్తుంది.
మంగళవారం రోజు ముఖ్యంగా అమావాస్య ముందు వస్తున్న రేపు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో కరివేపాకును ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కాల్చండి, చాలు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏమీ లేదు, రేపు మంగళవారం సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఒక 10 కరివేపాకు ఆకులను తీసుకొని ఒక గిన్నెలో లేదా ప్లేట్లో వేసి 2 కర్పూర బిళ్ళల సాయంతో కాల్చేయండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇంట్లో నలుమూలలా కూడా చూపించండి. వీలైతే ప్రతి మంగళవారం ఈ పరిహారం చేయండి. మీ జీవితం ఎంత చక్కగా మారుతుందో మీరే గమనించండి. ఇది చాలా సింపుల్ పరిహారం, 1 నిమిషంలో చేసుకునే పరిహారం కాబట్టి అందరూ ప్రయత్నించండి. అలాగే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో ఎక్కడైతే అంటే ఏ ప్లేస్లో అయితే వాస్తు దోషం ఉంటుందో ఆ ప్లేస్లో గ్లాసుడు నీళ్ళల్లో 2 కరివేపాకు ఆకులు వేసి పెట్టండి. మరునాడు ఉదయం ఆ గ్లాసుడు నీటిని తీసి పచ్చటి మొక్కకు పోసేయండి. ఇలా చేయటం వలన కొన్ని రోజుల్లోనే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి వాస్తు దోషాలు ఉన్నవారు రాత్రిపూట పడుకునే ముందు 2 కరివేపాకు ఆకులు నీటిలో వేసి ఆ నీటిని ఇంట్లో వాస్తు సమస్య ఉన్న చోట పెట్టండి. ఆ దోషాలన్నీ కూడా తొలగించుకోండి. దానితో పాటు ప్రతి మంగళవారం కరివేపాకులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంట్లో కాల్చి మీకు ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు, దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకుని చక్కటి జీవితాన్ని పొందండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా కరివేపాకుతో ఈ చిన్న చిన్న ఉపాయాలు పాటించి మంచి ప్రయోజనాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.